చనిపోయిన తర్వాత తాత ముత్తాతలు దేవతలు ఎలా అవుతారో తెలుసుకుందాం రండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఇటీవల అరకొర జ్ఞానంతో కొందరు చెప్పేది విని తాత ముత్తాతలు తరతరాల ఫోటోలు తీసేస్తున్నారు. ఫలితంగా ఇల్లు పిశాచాలమయం అవుతుంది. చనిపోయిన వారు దేవతలు ఎలా అవుతారు అని చాలామందికి సందేహం ఉంది. దీనికి సమాధానం వరాహ పురాణం చెప్తుంది. అందరికీ తెలిసిన సత్యం, తండ్రి తాత ముత్తాతలను పితృదేవతలుగా ఆరాధిస్తామని. అయితే వీరు దేవతలు అయిన సంగతి మాత్రం చాలామందికి తెలియదు. ఆ వివరాలు వరాహ పురాణంలో ఇలా ఉన్నాయి. పితృదేవతలు పరమాత్మ నుంచి ఉద్భవించారు. వారు తండ్రి తాత ముత్తాతలుగా ప్రతి జీవికి చెందుతారు. వరావతారంలో విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన దాని ప్రకారం వీరికి పితృ ఆరాధనలో లభించే పిండాలు నీరు చెందుతాయని వరమిచ్చాడు. పితృదేవతలలో తండ్రి దేవతకు అధిదేవుడు బ్రహ్మదేవుడు. వీరు బ్రహ్మ శరీరం నుండి పుట్టారు. తాత దేవతకు అధిదేవుడు విష్ణువు. వీరు విష్ణుగాత్రం నుండి పుట్టారు. ముత్తాత దేవతకు అధిదేవత మహారుద్రుడు. వీరు రుద్రుని నుండి పుట్టారని మహారుద్రుడు చెప్పాడు. ఈ విధంగా పుట్టిన ముగ్గురు దేవతలు అప్పటి నుంచి నేడు ప్రతి జీవికి తన తండ్రి తాత ముత్తాతలుగా వంశవృక్షంలో చెందుతారు. పరమాత్మ నుంచి సంభవించిన వీరు ఈ విధంగా దేవతలై ప్రతి జీవికి అక్షయ పుణ్యఫలాలు ఇవ్వడానికి ఉన్నారు. వీరిని అర్పించిన వారికి సకల ధన కనక వస్తు వాహనాది సౌఖ్యాలు కలిగిస్తాయి. వీరు ఉద్భవించినప్పటి నుంచి మన తండ్రి వరకు వీరి పరంపర కొనసాగుతోంది. ఇది కొనసాగే విధం అందరూ తెలుసుకోవాలి. మన తండ్రి తన తండ్రికి అంటే మన తాతకు, తన తాతకు మన ముత్తాతకు, మన ముత్తాతకు మన తండ్రి ముత్తాతకు మాత్రమే పిండ ప్రదానం చేస్తాడు. ఇలా పిండ ప్రదానాలు చేసిన మన తండ్రి మరణించిన తర్వాత ఆయన కుమారునిగా మనం తండ్రిని ఆ ముగ్గురు స్థానాల్లో చేరుస్తాము. ఇలా చేర్చేటప్పుడు తండ్రి ముత్తాతను ఆదిత్యులలో కలిపి మన తండ్రి మన తాత ముత్తాతలను ముగ్గురు దేవతలుగా బ్రహ్మ విష్ణు రుద్ర అంశాలుగా అర్పిస్తాము. ఇది చాలా కీలకమైనది. ఇదే సపిండీకరణంలో జరిగేది. ఇలా తండ్రిని ముగ్గురు దేవతలలో కలపడంతో అప్పటి వరకు 10వ రోజు వరకు ఉన్న ప్రేతరూపం వస్తుంది. పితృదేవత స్థానం పొందుతారు. ఇదే శాస్త్రం. ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్య విషయం, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఈ గొలుసు తెగిపోతుంది. ఇది చాలామందికి తెలియదు. పుట్టిన ప్రతి వ్యక్తి సహజ మరణంతోనే తనువు చాలించాలి. అలా మరణించినప్పుడు మాత్రమే వారికి పితృదేవతా స్థానం వస్తుంది. అలా కాకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారికి పితృదేవతా స్థానం రాదు. వారు ప్రేతాత్మగానే మిగిలిపోతారు. అంతేకాదు, ఆత్మహత్య చేసుకున్న వారు పితృదేవతల్లో చేరరు కనుక తర్వాతి తరాల్లో వారికి ముందు తరాల తాతలు కూడా పిండోదకాలకు దూరం అవుతారు. దీంతో ఆ వంశం మొత్తం నరకంలో పడుతుంది. ఇంత ఘోరమైన నరకం కేవలం ఒకరు వంశంలో ఆత్మహత్య చేసుకోవడం వలన జరుగుతుంది. హైందవ ధర్మశాస్త్రాలలో ఆత్మహత్యకు మహా నీచమైన శాపాలున్నాయి. వారు ప్రేతాత్మలుగా మిగిలి పిండోదకాలు లేకుండా అలమటించాల్సిందే. అంతేకాదు, సహజంగా మరణించిన వారు పిండాలను గయాక్షేత్రంలో, అది బీహార్లో ఉంది, సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాల మీద ఉంచుతారు. కానీ ఆత్మహత్య చేసుకున్న వారి పిండాలను ఉపశ్రాద్ధం అంటూ చేసి బావిలో పారవేస్తారు. ఇంత భయంకరమైన శిక్ష ఆత్మహత్య చేసుకున్న వారికి ఉంటుంది. కనుకనే అక్కడి పండితులు పిండ ప్రదానం ముందు వంశీయుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అని ముందుగా ప్రశ్నిస్తారు. కనుక సహజ మరణం పొందిన వారంతా బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులుగా దేవతలుగా అర్చనలు అందుకుంటే, ఆత్మహత్యలు చేసుకున్నవారు ప్రేతాత్మలుగా మారి పిండోదకాలు లేకుండా అలమటిస్తారు. కనుకనే ఇది తెలిసి ఎవరు ఆత్మహత్య చేసుకునేవారు కాదు. తాము మాత్రమే కాకుండా తమ వల్ల గొలుసు తెగిపోయి పైనున్న తండ్రి తాత ముత్తాతలు కూడా నరకాల్లో పడతారు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించేవారు. కానీ నేడు చిన్న చిన్న కారణాలకు, ప్రేమ కారణాలు, రాజకీయ కారణాలకు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యం తయారవుతుంది. వీరంతా ప్రేతాత్మలుగా మారి నరకాలు చవిచూస్తారు. అలా కాకుండా సహజ మరణం పొందిన వారు దేవతలుగా మారి పితృలోకంలో ఉంటారు.
వీరు బ్రహ్మ విష్ణు రుద్ర ఆదిత్య రూపులుగా వర్ధిల్లి తమ వంశాల వారిని సంరక్షిస్తారు. అయితే ఆత్మహత్యలు చేసుకునే ఇటువంటి వారి వల్ల మొత్తం తరాలు నరకంలో పడుతున్నాయి. కనుక కొంత కరుణ కలిగి పిశాచిత్వాన్ని తగ్గించడానికి నాగబలి అనే ప్రాయశ్చిత్తాన్ని చేస్తారు. దీనివల్ల పూర్వీకులకు లబ్ధి జరుగుతుంది. కానీ ఆత్మహత్య చేసుకున్న వారు పిండాలు మాత్రం గయలో బావిలోనే పడవేస్తారు. కనుక పితృదేవతలను ఆ రోజుల్లో అర్పిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో అర్పించినట్లే అని వరాహ పురాణం చెబుతుంది. అంతేకాక పిండాలలో తండ్రి పిండాన్ని కుమారుడు కర్త తినవచ్చని, సంతానం కావలసిన కోడలు మధ్య పిండాన్ని తినాలని, మూడో పిండాన్ని జలచరాలకు ఇవ్వాలని వరాహ పురాణం కంఠోక్తిగా చెబుతుంది. పెద్దలకు పిండ ప్రదానాదులు చేయలేరు, తిలతర్పణాలు చేయలేరు, కనీసం ఈ వ్యాసాలు కూడా చదవలేరని గరుడ పురాణం స్పష్టంగా చెబుతోంది. అందుచేత మహాపురాణాల నుంచి సేకరించిన ఈ సమాచారాలు ప్రచారం చేయమని, వీటిని చదివినా చూసినా ప్రచారం చేసిన ఇతరులకు తెలియపరిచిన, చదివి వినిపించిన లేక చదివించిన, ఇతర ప్రచార సాధనాల వల్ల తెలియపరిచిన వారికి పితృశాపాలు తొలగుతాయి. ఈ కారణం చేత మహాపురాణాల నుంచి పితరుల మహత్యం తెలిపే సమాచారాలు మీకు తెలపడం జరుగుతుంది. మీరంతా వీటిని శ్రద్ధగా చదివి పెద్దలు సంతోషించే విధంగా మహాపురాణాది వేదాంత విద్యలు తమకు అందించడం జరుగుతుంది. చేయగలిగిన వారు ప్రతిరోజు తిలతర్పణాది హిరణ్య శ్రాద్ధాదులు చేయాలి. ఇలా చేయలేని వారు తమ తల్లిదండ్రులు ఏ తిథిన పోయారో ఆ తిథులు వచ్చిన రోజున కూడా పిండ ప్రదానాదులు చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రతిరోజు చేయాలని చెబుతుంది. ఇలా చేయలేము కనుక ప్రతిరోజు గోసేవ చేసుకోవాలి. ముఖ్యంగా అకాల మృత్యువులు పొందినవారు, కరోనాది కాలంలో శాస్త్రీయంగా కర్మాదులు లేనివారు తప్పక పితృదేవతారాధన చేసుకోవాలి. ఎవరి ఇంటిలో తాగుబోతులు, తిరుగుబోతులు, విద్యా వ్యాపార ఉద్యోగాలు లేవో, పిల్లలు నిష్ప్రయోజకులయ్యారో, సంతానం కలగడం లేదో, వివాహాలు కలగడం లేదో, అప్పుల బాధతో అవస్థల పాలవుతున్నారో వారంతా ఈ పితృదేవతలను ప్రీతి చేసుకోవడానికి కులమత లింగభేదం లేకుండా పితృదేవతారాధన చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది మరియు చాలా ప్రాచీనమైనది. ఈ యొక్క సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన పూర్వీకుల శ్రాద్ధ కర్మలు, పితృదోషాలున్న వాళ్ళు తగిన రీతిన పూజాధికాలు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చేలా మీరందరూ పాటుపడతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.